ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం గత 3 రోజులుగా బోడే రామచంద్ర యాదవ్ గారు చేస్తున్నటువంటి నిరాహార దీక్షకి, ఆమరణ నిరాహార దీక్షకి మానవత్వం లేకుండా, సిగ్గు ఎగ్గు లజ్జ లేకుండా, కనీసం ప్రభుత్వ డాక్టర్ ని కూడా వారి యొక్క స్టేటస్ ఆరోగ్యం ఎలా ఉన్నది అనేది కూడా చెప్పకుండా, పరీక్షించకుండా చేసేటటువంటి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఈ నారా చంద్రబాబు నాయుడిని తొక్కి నార తీసే రోజులు ఎంతో సమయంలో లేదు. రాజకీయంగా మీరు రంకు వేషాలు వేసుకుంటూ ఈ యొక్క ప్రభుత్వము ఎలాంటి స్పందన లేకుండా నిమ్మకి నీరెత్తినట్లుగా ఉండి చేస్తున్నటువంటి దీన్ని మేము ఒక ఘోరమైనటువంటి తప్పిదంగా భావిస్తున్నాం. అంతేకాకుండా మీరు చెప్పినటువంటి ప్రధానమైనటువంటి 4 డిమాండ్లు ఉన్నాయి. అవి ఒక రాజధానిలో 1000 ఎకరాలు తప్ప మిగతా ఈ మొత్తము కూడా మీరు మీ యొక్క మేనిఫెస్టోలో అధికారికంగా మీరు ఇచ్చినటువంటి బీసీ కులాల అన్నిటికీ కూడా ఇచ్చినటువంటి ఒక ప్రధానమైనటువంటి హామీలు. ఆ హామీలు ఇచ్చి మీరు గద్దెనెక్కారు. అయితే తెగబలిసిన కోడి అనేది ఒకటి ఉంటది. ఆ కోడి ఏం చేస్తుంది? ఇల్లుకి కూస్తుంది. తెగబలిసిన కోడి ఇల్లుకి కూసినట్లు మీ చేతకాని వాగ్దానాలు ఎందుకు ఇవ్వాలి? అందుకే కదా ఇప్పుడు బోడే రామచంద్ర యాదవ్ గారు మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలని నెరవేర్చి పేదలైనటువంటి బీసీలకి సహాయం చేయమనేది ఇందులో తప్పే ఉన్నది. కానీ మీరు ఇప్పటి వరకు కూడా కనీసం ఒక మెడికల్ అధికారిని కూడా పంపకుండా, వారి యొక్క ఆరోగ్యాన్ని సంరక్షించే ప్రయత్నం చేయకుండా, మీరు ఉండేటటువంటి దాన్ని ప్రతి బీసీ యొక్క ప్రతి ఇల్లు అదే రకంగా అగ్రవర్ణాలు అందరూ కూడా మిమ్మల్ని దుమ్మెత్తిపోస్తున్నారు. ఇలాంటి ప్రభుత్వం, ఇంత నిరంకుశ ప్రభుత్వము, ఇంత క్రూరమైనటువంటి ప్రభుత్వం ప్రపంచంలో ఎక్కడా లేదని నేను వ్యక్తిగతంగా ఒక వడ్డేపల్లి రామకృష్ణగా పిఎస్సి మెంబర్ గా భావిస్తున్నాను. ప్రధానమైనటువంటి 5 డిమాండ్లలో బీసీ రక్షణ చట్టం కావాలి. అంటే బీసీలని కించపరిచే విధంగా మాట్లాడే వాళ్ళకి ఒక రక్షణ చట్టం మీరు చెప్తానన్నదే కదా చంద్రబాబు నాయుడు, మీరు చేస్తానన్నదే కదా, మీరు ఇచ్చినటువంటి హామీనే కదా ఎలక్షన్ల ముందు. అంటే ఈ గట్టు దాటిన దాకానేమో గట్టు దాటేటప్పుడు ఓడమల్లన్న, తర్వాత బోడమల్లన్న అనే సామెత లాగా మీరు మీ యొక్క రాజ్యం మీరు చేతికి చిక్కిన తర్వాత బీసీల హక్కుల కోసం మీరు చేయటానికి చాలా వెనకాడుతున్నారు. ఇది చాలా శోచనీయం. 5 డిమాండ్లే ప్రధానమైనటువంటి 5 డిమాండ్లు అయితే తక్షణం ప్రతిస్పందించాలి. అదే రకంగా ఈ యొక్క బీసీలకి రక్షణ చట్టం కల్పించాలి. 1000 ఎకరాలు ఈ యొక్క రాజధాని వాళ్ళు ఇవ్వాలి. అదే రకంగా ఈ యొక్క కార్పొరేషన్లకి నిధులు ఇవ్వాలి. మరియు వివిధ కుల సంఘాలకి వాళ్ళకి మా యొక్క న్యాయమైన డిమాండ్ల మీద మీరు కూడా ప్రతిస్పందించాల్సినటువంటి అవసరం ఉందని వ్యక్తిగతంగానే కాదు, ఒక సామాజిక కార్యకర్తగా, రాష్ట్ర రైతు హక్కుల సంరక్షణ సమితి స్టేట్ చైర్మన్ గా నేను భావిస్తున్నాను. వెంటనే తక్షణం ప్రభుత్వం స్పందించాలి. ఉన్న మేము మా బోడే రామచంద్ర యాదవ్ గారే ఇప్పుడు ఈ యొక్క ప్రజల యొక్క ఆందోళన అనంటే ఇప్పటి వరకు కూడా మేము ఆమరణ నిరాహార దీక్ష ఒక గాంధేయ మార్గంలో చేస్తున్నాం. మేము హింసకు తిరిగితే పిరికడి మంది లేని మీరు ఎక్కడ ఉంటారు? చంద్రబాబు నాయుడు, లోకేష్, మీరు పట్టాబుట్టా సర్దుకొని పోయేటటువంటి రోజు ఎంతకాలమో లేదు. రామచంద్ర యాదవ్ గారే మమ్మల్ని హింసా మార్గాన్ని వదిలిపెట్టాలని చెప్పడం వల్ల శాంతియుతంగా ఉన్నాం. కానీ మేము ఈ యొక్క బీసీలని, అన్ని కులాల వాళ్ళని అవును, మరి మా సహనానికి కూడా ఒక హద్దు ఉంటది కదా. మా సహనానికి కూడా ఒక హద్దు ఉంటది. ఆ హద్దుని చెరిపేసిన తర్వాత నువ్వు మిగలవు, నీ ప్రభుత్వం మిగలదు. ఆందోళన అంటే ఎలాంటి కార్యక్రమాలు చేపట్టబోతున్నారు? అది మేము ఎందుకు చెప్తాం ఇప్పుడే. మా యొక్క పరీక్షల ప్రకారంగా మా యొక్క ఆందోళన కార్యక్రమాలు మేము డిజైన్ చేసుకున్నాం ఆల్రెడీ. దానికి ప్రత్యక్షంగా కార్యాచరణ కూడా ఉంటుంది. అది కానీ ఒక మాట మాత్రం హెచ్చరిస్తున్నాం. 84 కోట్ల మంది 3 కోట్ల మంది బీసీలు కానీ కథం తొక్కితే మీ యొక్క కుసాలు కదలటం ఖాయం, మీ యొక్క గద్దెలు పతనం కావటం మాత్రం ఖాయం.